ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది చూద్దాం దా. ఇది స్మాల్ క్యాప్. ఇది ఫస్ట్ చూసుకుంటే స్మాల్ క్యాప్ 200 crores ఉంది కాబట్టి ఫస్ట్ స్మాల్ క్యాప్ రిస్క్ లైట్గా ఎక్కువ ఉంటుంది. ఇది ఏ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ చూసుకోవచ్చు. ఇది కెమికల్ ఇండస్ట్రీ కదా. కెమికల్ ఇండస్ట్రీ ఓకే. అంత కరెంట్ ప్రైస్ ఎంత ఉంది, హై చూసుకుంటే ఎంత ఉంది, స్టాక్ పీ ఓకే ఎంత ఉంది, ఇండస్ట్రీ పీ 36 times ఉంది, ఇది 14 times ఉంది. బుక్ వాల్యూ 228 ఉంది, ఇదేమో 418 ఉంది. నెక్స్ట్ డివిడెండ్ వదిలేసి ఆర్ఓఈ బాగానే ఉంది కదా, ఆర్ఓఈసి బాగానే ఉంది, 22 ఉంది. ఇది ఆర్ఓఈ ఓకే ఉంటుంది. ప్రైస్ టు సేల్స్ చాలా తక్కువ ఉంది కదా, తక్కువనే ఉండాలి. 1.5 times ఉంది. అంతది ఇవి బై బిడ్డ ఓకే. ఒకసారి డెట్ బాగానే ఉంది, డెట్ ఈక్విటీ రేషియో ఓకే, ఈపీఎస్ కూడా బాగానే ఉంది, నెంబర్ ఆఫ్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో, ఇంట్రెన్సిక్ వాల్యూ 432 ఉంది, కానీ ఓకే అండర్ వాల్యూ ఉంది. నెక్స్ట్ అసెట్ టర్నోవర్ రేషియో ఓకే. ఒకసారి మనం కంపారిజన్ పియర్స్ చూసుకుంటే అర్థమవుతుంది. పియర్స్ చూసుకుంటే ఈ స్మాల్ క్యాప్ కదా, ఇదే చాలా అండర్ వాల్యూ కూడా ఉంది కదా, అంటే నథింగ్ బట్ వెన్ కంపేర్ టు అదర్ పీ చూసుకుంటే 14 times అనేది చాలా తక్కువ ఉంది కదా. పీఈ తక్కువ ఉంది, ప్లస్ ఆర్ఓఈ బాగానే ఎక్కువ ఉంది పీఈతో కంపారిజన్. ఆపరేటింగ్ మార్జిన్ కూడా బాగానే ఉంది, 12% ఉంది ఆపరేటింగ్ మార్జిన్. ఆ తర్వాత నెక్స్ట్ డెట్ కూడా సేల్స్ ఒకటి కొంచెం తక్కువనే, అన్ని క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే సేల్స్ తక్కువనే, డెట్ కూడా ఓకే. ఇప్పుడు మనం నార్మల్గా క్వార్టర్లీ రిజల్ట్ చూసుకుంటే అసలు ఏమవుతుంది సేల్స్లో బ్యాలెన్స్. సేల్స్ 47కి వెళ్ళి 56 మరీ అంత లేదు కదా సీను, పడుతుంది పెరుగుతుంది ఏదో అప్ అండ్ డౌన్ అవుతుంది. 47కి వెళ్ళి 56 ప్లస్ 56 80 58 నెక్స్ట్ 48 పడిపోయింది 10 నెక్స్ట్ 47. ఇదేదో +1 యాడ్ చేసినట్టు ఉంది. ఇది కంట్రోల్ ఇలా పోయి మనం ఎక్సెల్లో కావాలని డమ్మీ కంపెనీ క్రియేట్ చేస్తున్నాడు. 47కి వెళ్ళి వేయడం, మళ్ళీ 50, మళ్ళీ 42. ఓ సీక్వెల్ లేదు కరెక్ట్. ఆపరేటింగ్ మార్జిన్ 5, 10, 12, 7 అంటే డైరెక్ట్ 50% స్ట్రేట్ ఆఫ్. 7.5 ఇది సూపర్, ఇది కరెక్ట్ 7.8 వచ్చింది. నెక్స్ట్ ఇది ఓకే 3.8. ఏం మరి నాకు అంత అనిపిస్తలేదు కంపెనీది, మరి ఏం చూసుకున్నా మరి అది వదిలేసే. కానీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూద్దాం ఒకసారి. ప్రాఫిట్ అండ్ లాస్ 206 అదేంది, అది క్వార్టర్లీ రిజల్ట్స్, ఇది యాన్యువల్లీ కదా. యాన్యువల్గా చూస్తే క్వార్టర్ అంత ఇంపాక్ట్ లేదు, యాన్యువల్గా చూస్తే బాగానే ఇంప్రూవ్మెంట్ ఉంది. మరి 112, 132, 144, 160, 205, 206. ఇదేంది కరెక్ట్ నెంబర్ వేసినట్టు, +1 వేసినట్టు. 205 తర్వాత 206, ఇది 171 తర్వాత ఇది 172. సూపర్ ఉంది, నాకు ఇది హైలైట్ అనిపిస్తుంది. ఇక్కడ 1 వచ్చింది, 2 వచ్చింది, నెక్స్ట్ 4 వచ్చింది, నెక్స్ట్ 5 వచ్చింది, 6 వచ్చింది, 7 వచ్చింది, 8 వచ్చింది, 9 వచ్చింది. అన్ని డిజిట్స్ కవర్ అవుతున్నాయి దీంట్లో. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ బాగానే ఉంది కదా, ఇదే కదా. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఈజ్ నథింగ్ బట్ ఇంప్రూవ్మెంట్ ఉంది, కానీ ఇంత సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ నేను ఏడా చూడలేదు. 1కి వెళ్ళి 2, 2కి వెళ్ళి 5 ఆడ్ నెంబర్స్ లెక్క ఉంది. 1, 5, 7, 9 and 8 and 33. డైరెక్ట్ 33 జంప్ అయిందంటే ఈడేదో అయింది జంప్, ఈడ కరెక్ట్ ఏదో ఇది అయింది. దీనికి ఏదో పెద్ద మ్యాసివ్ ఏదో అయింది. 40+ crores ఏదో పెట్టుబడి అయింది అనుకో, అంటే నథింగ్ బట్ సేల్ ఏదో జరిగింది, హ్యూజ్ సేల్ అయింది. ప్లస్ ఎక్స్పెండిచర్ కూడా పెరిగింది, ఏదో అయింది ఈ ఫైనాన్షియల్ ఇయర్కి ఏదో అయినట్టు. ఒకేసారి ఇంప్రూవ్మెంట్ 33 అయిన తర్వాత మెయింటైన్ చేస్తుందా లేదా నెక్స్ట్ ఇయర్ కూడా మెయింటైన్ చేశారు కదా, దానికి మెయింటైన్ చేశారు, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేశారు. నాకు తెలిసి కెపెక్స్ ఇంకర్ చేసి నువ్వు ఒకసారి చెప్పినావు కదా, ఒకసారి కెపెక్స్ ఇంకర్ చేసి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం డిఫర్ అవుతుంది, అడిషనల్ ప్రాఫిట్ లెక్క ఈపీఎస్ కన్వర్ట్ అవుతుంది, ఈపీఎస్ పెరిగిపోతుంది అని చెప్పినావు కదా. ఇది అట్లనే అయింది కదా. ఇప్పుడు కెపెక్స్ నాకు తెలిసి కెపెక్స్ పడ్డది 40 పడ్డది. బ్యాలెన్స్ షీట్కి వెళ్తే అదే అనిపిస్తుంది కదా. ఇక్కడ చూసుకుంటే దగ్గర 108కి వెళ్ళి 1 అంతే కదా. 22 ఒక్క నిమిషం 22 136కి వెళ్ళి 180 పోయింది కదా. సరే లైబిలిటీస్ పెరిగింది. ఇక్కడ 20 పెరిగింది కదా ఫిక్స్డ్ అసెట్స్లో, 20 పెరిగింది. జనరల్గా అయితే 40నే ఉంది ఆయన యావరేజ్గా. ఆయన యావరేజ్ చూసుకుంటే 20% పెరిగింది, అంటే 20 రూపీస్ పెరిగింది. 22 on 40 ఎంత? 20 on 40 50% పెరిగింది. అదే అంటున్నా, ఎందుకు పెరిగింది అంతలా? ఎందుకు పెరిగింది? అదే ఆపరేటింగ్ లెవెల్ అంటున్నా. ఇప్పుడు నువ్వు అడిషనల్ అసెట్స్
దాన్ని ఇంకా అడిషనల్ రెవెన్యూ జనరేట్ అది ఫ్రీ ఫ్లో అవుతుంది ప్యాట్లోకి టాప్ లైన్ ఇంకా. నా ప్రకారం అయితే మరి ఏమో అందుకే మరి అది అలా క్యాపెక్స్ వచ్చింది ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ ఉంది, ఓకే డెలివరీ సిఏజిఆర్ ఓకే. సిఏజిఆర్ చూడు 34% లాస్ట్ 5 years అబ్నార్మల్. క్యాష్లో చూసుకుంటే మరి క్యాష్లో ఇక్కడ క్యాష్లో చూసుకుంటే 22కి వెళ్ళి ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్ జంప్ ప్యాట్ అయింది, కన్వర్ట్ అవుతుందా లేదా? కన్వర్ట్ అయింది కదా. ఎంత ఉంది ప్యాట్? డబల్ అయింది 50% అయింది. ఇది ప్యాట్ నీకు ఇక్కడ అనిపిస్తుంది? ప్యాట్ కాదు ఆపరేటింగ్ మార్జిన్, ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్. ఒక్క నిమిషం ప్యాట్ ఈడు ఉంది కదా, ప్యాట్ ఈడు ఉంటుంది కదా. పిఎన్ఎల్ 22 కానీ ఇంకా ఇది 6 crore. ఎంత క్యాష్లో ఎంత ఉంది? 9 మోర్ ఉండాలి ఎందుకంటే డిప్రిసియేషన్ కూడా నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ ఉంటుంది కాబట్టి. పిఎన్ఎల్ అది 23 32 ప్యాట్ 24 కదా. 24 ఎంత అయింది? 18 ఉంది ఇంకా. అంటే రియలైజ్ కాలే బ్యాలెన్స్ షీట్కి వెళ్ళి రిసీవబుల్స్ కూడా. ఒక్క నిమిషం ఫస్ట్ నువ్వు ఏం చేసినావు? ఫస్ట్ నువ్వు ప్యాట్ చూసినావు 22లో అనేది అల్టిమేట్గా క్యాష్లో ఇప్పుడు నాకు గల్లా పెట్టేలో చూసావు అనుకో, జస్ట్ నువ్వు పిఎన్ఎల్లో రిపోర్ట్ చేసినది నాకు క్యాష్లో కన్వర్ట్ అవ్వాలి. అవును అంతే కదా, లేకపోతే వేస్ట్ కదా. డేటాస్ స్టక్ అయిపోతే వేస్ట్ కదా. అల్టిమేట్గా క్యాష్లోకి రియలైజ్ అవ్వాలి, అవును అది నా మెయిన్ మోటివ్. ఇప్పుడు ప్యాట్ ఎంత ఉంది? 24 ఉంది కదా. 24 ఉంది. 24 వచ్చి పడ్డదా ప్యాట్లో? అదే ఇంకా అంతకంటే ఎక్కువ పడాలి ఎందుకంటే 9 ఉంది కదా, అంటే ఇంకా 16 పోయింది. 9 ఎక్కడ? అది క్యాష్లో ఫ్రమ్ ఆపరేషన్ 23 చూడాలి. 18 22 6 9 కన్వర్ట్ అయింది. 24ది ఓన్లీ 18 కదా. మరి ఇంకా పడలే కదా. అందుకే రిసీవబుల్ ఎక్కడైనా స్ట్రక్ అయిందా బ్యాలెన్స్ షీట్కి వెళ్ళి రిసీవబుల్స్లోకి వెళ్ళి బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి రిసీబుల్స్ చూస్తున్నాం. ఫిక్స్డ్ అసెట్స్ లేదా సార్ రిసీబుల్స్ అదర్ అసెట్స్లో వస్తుంది. పెరిగిందా అంటే ఇక్కడ లేని నాకు లేదనిపిస్తుంది. ఇక్కడ రిసీవబుల్స్ లేదు ఇదే కదా ట్రేడ్ రిసీబుల్స్ 2 ఉంది, 2 ఉంది. 2 కొద్దిగా స్ట్రక్ అయింది క్యాష్, కొద్దిగా తక్కువైంది. 24లో 18 వచ్చేసినాయి, ఇంకా 4లో 2 ఈడ ఉన్నాయి, ఇంకా 2 ఏడకపోయింది. అనలైజ్ చేయాలి, అట్లా కనెక్ట్ చేయాలి. ఓకే అంటే నువ్వు ఏమంటున్నావు అంటే నార్మల్గా సమ్మరైజ్ చెప్పాలంటే అంతే కదా. సమ్మరైజ్ చెప్పాలంటే ఒక్క నిమిషం చెప్తా. సమ్మరైజ్ ఒకసారి నేను చెప్తా చూడు, కరెక్ట్గా చెప్పు. నువ్వు సమ్మరైజ్ చెప్పాలంటే ఫస్ట్ నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఫస్ట్ సేల్స్ ఉందా, ఫస్ట్ ప్యాట్ ఉంది. అంత పెద్ద ప్యాట్ని నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఏదైతే ప్యాట్ ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం చేస్తున్నావు అంటే సేల్స్ చూస్తున్నావు. సేల్స్ ఏదైతే ఉందో సేల్స్ కన్వర్టెడ్ ఇంటూ ప్యాట్. ఈ ప్యాట్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సేల్స్ కాదు, ఫస్ట్ బ్యాలెన్స్ షీట్కి వెళ్ళి వస్తాం. బ్యాలెన్స్ షీట్కి వెళ్ళి వద్దాం ఫస్ట్. సరేనా, బ్యాలెన్స్ షీట్ అనాలిసిస్కి వెళ్ళి వద్దాం. ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేస్తే చూస్తే కరెంట్ డబ్ల్యూఐపీ చూస్తాం. సిడబ్ల్యూఐపీ ఉంది. ఈ సిడబ్ల్యూఐపీ వచ్చేసి మనకు ఎగ్జాంపుల్ ఇది 2023-24 ఉంది అనుకో. ఇక్కడ ఆయన యావరేజ్గా ఇది 22 అనుకో, ఇది 21 అనుకో. ఆయన యావరేజ్గా ఇది 50, ఇది 51. ఇది డైరెక్ట్ 105 వచ్చింది, ఇది 210 వచ్చింది. ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు అంటే కరెంట్ డబ్ల్యూఐపీ చూసుకుంటే యావరేజ్గా 50 రావాలి, 50 రావాలి. కానీ డబల్ అయింది ఇక్కడ కూడా డబల్ అయింది. ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఏంది? హ్యూజ్ క్యాపెక్స్ యాడ్ అయింది. హ్యూజ్ క్యాపెక్స్ యాడ్ అవ్వడం వల్ల ఇప్పుడు నాకు ఏంది ప్యాట్లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్యాట్ కాదు ఆపరేటింగ్ మార్జిన్ పెరగాలి, అంతే కదా. హ్యూజ్ క్యాపెక్స్ యాడ్ అయిందంటే టాప్ లైన్ పెరగాలి, ఆపరేటింగ్ మార్జిన్ పెరగాలి. ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ మార్జిన్ 21, 22, 23, 24 ఉంది. ఎగ్జాంపుల్ ఆయన యావరేజ్ 15 ఉంది అనుకో, 16. ఇప్పుడు 32 అయింది, ఇప్పుడు 45 అయింది. అంటే నథింగ్ బట్ దీని ఇంపాక్ట్ కరెంట్ డబ్ల్యూఐపీ ఇంపాక్ట్ వచ్చేసి పిఎల్ అకౌంట్లో ఉంది అండ్ పిఎల్ అకౌంట్ ఈ ఇయర్లో కూడా ఉంది. అంటే కాంపౌండింగ్ ఎఫెక్ట్ లెక్క సిడబ్ల్యూఐపీ ఇంపాక్ట్ ప్యాట్ వచ్చేసింది, అంతే కదా. కన్వర్షన్ అవ్వాలి కదా, కన్వర్షన్ ఇది అయిపోయింది. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఈ ప్యాట్ వచ్చేసింది కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా సిడబ్ల్యూ అయిపోయింది. ఇప్పుడు నేను సేల్ చేసిన కదా, ఏదైతే సేల్స్ ఉన్నాయో, సేల్స్ అంటే నథింగ్ బట్ డేటార్స్. సేల్స్ కూడా చూసుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేల్స్ చూడాలి. ఫస్ట్ సిడబ్ల్యూ తర్వాత సేల్స్ చూడాలి. సేల్స్ చూసిన తర్వాత ఆపరేటింగ్ మార్జిన్ నేను ఉల్టా చూస్తున్నాను. యాక్చువల్లీ ఇక్కడ ఏంది ఎగ్జాంపుల్ ఇక్కడ 100 ఉంది అనుకో, సేల్స్ 100 ఉంది, ఇక్కడ 102 ఉంది, ఇక్కడ 1 కాదు 210 ఉంది, ఇక్కడ 350 ఉంది అనుకో. ఇది కూడా అంతే.
అండ్ యావరేజ్ చూసుకుంటే 50, ఇక్కడ 50% ఇంక్రీజ్. సేల్స్ ఇంక్రీజ్ అయిందని ఆపరేటింగ్ మార్జిన్. ఫస్ట్ నువ్వు ఏం చేసినావు అంటే ఫస్ట్ CWIP చూసినావు, నెక్స్ట్ సేల్స్ చూసినావు, నెక్స్ట్ ప్యాట్ కాదు, నెక్స్ట్ ఆపరేటింగ్ మార్జిన్ చూసినావు. ఆపరేటింగ్ మార్జిన్ ఫస్ట్ CWIP, నెక్స్ట్ సేల్స్, నెక్స్ట్ ఆపరేటింగ్ మార్జిన్ చూసినావు, నెక్స్ట్ ప్యాట్ చూసినావు. ఇదంతా ఇంపాక్ట్ అయింది. నెక్స్ట్ ప్యాట్ కన్వర్టెడ్ ఇంటూ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేషన్స్ కన్వర్ట్ అవుతుందా లేదా, ఇక్కడ వచ్చిందా, 3 సింక్ అవ్వాలి. CWIP కన్వర్టెడ్ ఇంటూ సేల్స్, సేల్స్ కన్వర్టెడ్ ఇంటూ ఆపరేటింగ్ ప్రాఫిట్ కన్వర్టెడ్ ఇంటూ ప్యాట్ కన్వర్టెడ్ ఇంటూ ఆపరేటింగ్ ప్రాఫిట్. ఇది మొత్తం లింక్ చేస్తే నువ్వేమంటున్నావు అంటే అన్ని పాజిటివ్ ఉండాలి, అంటే ఒక్కటి మూమెంట్ వస్తే కాంపౌండింగ్ ఇంపాక్ట్ ఉండాలని నువ్వు అంటున్నావు. ఇది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్ జరగాలి అని నువ్వు అంటున్నావు. అంతేనా? కరెక్టేనా? చెప్పండి పర్లేదు. ఒక్క నిమిషం ఆఫ్ చేయి. అరే చెప్తాను, CWIP అనేది ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి ఉంటుంది, సర్వీస్ ఇండస్ట్రీకి ఉండదు, అంతే కదా. ఇంకా కొన్ని పాయింట్స్ ఉంటాయి, రాయి చెప్పాడు అక్కడ, ఇక్కడ రాయి, నాకు గుర్తుంటుంది కదా. ఇంకా ఏం చూడొచ్చు, దీన్నే ఆపరేటింగ్ లెవరేజ్ అంటారు. ఇట్లా చెప్పు దానికి రాయి అక్కడ. ఎగ్జాంపుల్ అదే నువ్వు చెప్పావు కదా, PPE ఉంది ఎగ్జాంపుల్ 100, ఇక్కడ CWIP ఉంది, ఇది ఇయర్ 0, ఇది ఇయర్ 1 అనుకో, ఇక్కడ 50 ఉంది. అంటే 50% ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫిక్సెస్ని నువ్వు క్యాపెక్స్ ఇంకర్ అయ్యావు. అవును. సో ఫస్ట్ నువ్వు ఇది చేసావంటే ఈ ఇయర్ కాన్కాల్లోకి వెళ్ళి చూడాలి, మొత్తం మ్యాచింగ్ కాన్సెప్ట్ కాన్కాల్లోకి వెళ్ళి ఈ 50 రూపీస్ ఏం చేసిండు క్యాపెక్స్ ఎక్కడ పెడుతున్నాడు, అంటే హయ్యర్ మార్జిన్ బిజినెస్లో పెట్టిండా లేదా, బిజినెస్ సెగ్మెంట్లోకి వెళ్తున్నాడా లేదా, లేదంటే ఇది జస్ట్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సా. మెయింటెనెన్స్ క్యాపెక్స్ కూడా ఉంటుంది, దాన్ని ఇంకా నీకేం రాదు. ఇదేంటంటే జస్ట్ అసెట్స్ తరిగిపోకుండా అంటే వేర్ అండ్ టియర్ జరుగుతుంది కదా, దాన్ని ఎఫిషియన్సీని కాపాడుకోనికి మెయింటెనెన్స్ క్యాపెక్స్ ఉంటుంది. ఈ 50లో అంతా న్యూ సెగ్మెంట్లోకే వెళ్ళదు. ఇది ఇట్లా వచ్చింది అంతేలే. అది నువ్వేమి మధ్యలో స్టాప్ అవుతాను. అవునా? ఒకసారి రబ్జీ. సో అదే చెప్తున్నా, మామూలు బుక్ లెక్క రా, ఏం కాదు, అదేం పామ్ రిజెక్షన్ తీసేస్తా. సో 50 రూపీస్ ఉంది కదా, ఇంత డివైడ్ చేసుకోవాలి. ఒకటి మెయింటెనెన్స్ క్యాపెక్స్ ఎంత, సో 10 అనుకో ఎగ్జాంపుల్. హయ్యర్ మార్జిన్ చెప్పు, హయ్యర్ మార్జిన్ సెగ్మెంట్ 40 అనుకో, ఇది బెస్ట్. ఎందుకంటే ఎక్కువ అలొకేషన్ క్యాపెక్స్ హయ్యర్ మార్జిన్ సెగ్మెంట్, అంటే అడిషనల్ రెవెన్యూ జనరేట్ చేయడానికి నువ్వు క్యాపెక్స్ చేస్తున్నావు. సో ఇది ఫస్ట్ థింగ్ నువ్వు చూసుకోవాల్సింది క్యాపెక్స్ ఉన్నప్పుడు. సెకండ్ థింగ్ వచ్చి డిమాండ్ సప్లై చూసుకోవాలి. నువ్వు క్యాపెక్స్ అయితే ఇంకర్ చేస్తున్నావు, ఎందుకు నువ్వు క్యాపెక్స్ ఇంకర్ అవుతున్నావు అంటే సప్లై పెంచుతున్నావు. ఎందుకు సప్లై పెంచుతావు, డిమాండ్ ఉంది కాబట్టి. సపోజ్ నీలాగానే కంపెనీస్ చాలా మంది ఉంటారు, అంటే ఫ్రీ మార్కెట్ కదా. సో అందరూ నువ్వు ఎవరికైతే సప్లై చేస్తున్నావో, అంటే నీ నెక్స్ట్ సపోజ్ ఆల్కైల్ అమైన్స్ ఉంది, వీళ్ళు ఇథైల్ అసిటేట్ అని ఒక ఇథైల్ అమైన్స్ అని ఒకటి తయారు చేస్తారు. వీళ్ళు ఎవరికి సప్లై చేస్తారంటే ఫార్మాసిటికల్ ఆర్తి డ్రగ్స్ అని ఒక కంపెనీ ఉంటుంది, వాళ్ళకి సప్లై చేస్తారు. వీళ్ళు వచ్చి ఏమంటారు, బ్యాక్వర్డ్ ఇంటిగ్రేట్ చేస్తున్నారు. నేను నీ కాడ ఎందుకు కొనాలి, నేనే ఒకటి ఇంకర్ అవుతాను క్యాపెక్స్, నేను బ్యాక్వర్డ్ ఇంటిగ్రేట్ అవుతున్నాను. వీడు కూడా సప్లై ఇంక్రీజ్ చేస్తున్నాడు, నేను సప్లై చేస్తున్నా, వీడు సప్లై చేస్తున్నాడు. డొమెస్టిక్లో మొత్తం ఇండస్ట్రీ కెపాసిటీ ఎంత, ఇప్పుడు అందరూ 1, 2, 3 ప్లేయర్స్ ఉన్నారా, వీళ్ళంతా కంబైన్ చేస్తే డొమెస్టిక్లో అసలు డిమాండ్ ఎంత ఉంది, అడిషనల్ సప్లై ఎంత వస్తుంది, ఎగ్జిస్టింగ్ కెపాసిటీ ఎంత ఉంది, అంటే ఇంకా ప్రొడక్షన్ ఎంత చేయాలి. ప్రొడక్షన్ అంటే డిమాండ్కి కంటే ఓవర్ సప్లై అయింది అనుకో, ఆటోమేటిక్గా నీకు ప్రైజెస్ డ్రాప్ అవుతాయి కమాడిటీ ఉంటే. అందుకే చాలా మంది ఏం చేస్తారంటే స్పెషాలిటీలోకి వెళ్ళిపోతారు. స్పెషాలిటీలో ఏంటంటే హైయర్ మార్జిన్ ఉంటుంది, హైయర్ మార్జిన్ సెగ్మెంట్. పైగా నువ్వు ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే డంపింగ్ ఫ్రమ్ చైనా చూసుకోవాలి. అవుట్ సైడ్ ప్లస్ యాంటీ డంపింగ్ డ్యూటీ ఛాన్స్ ఏమైనా ఉంటుందా అది చూసుకోవాలి. కమోడిటీ ప్రైజెస్ చూసుకోవాలి, చాలా చూడాలి. ఇవన్నీ మ్యాక్రో లెవెల్లో, మ్యాక్రో లెవెల్లో ఇంపాక్ట్. ఒక CWIP అడిషనల్ రెవెన్యూకి కన్వర్ట్ కానీకి
చాలా ఛాన్స్ ఉందా లేదా అని ఇవన్నీ నువ్వు చూసుకోవాలి, అనాలిసిస్ చేయాలి. ఇవన్నీ చేసుకోవాలి. ఆల్కల్ ఎలిమెంట్స్ ఎందుకు మూవ్ అవ్వట్లేదు అంటే ఏదో ఒక ట్రిగర్ కోసం వెయిట్ చేస్తుంది. ఆ ట్రిగర్ ఏంటంటే ఈ క్లారిటీ ఉండాలి. ఇప్పుడు అడిషనల్ సప్లైస్ అన్న మార్కెట్లోకి ఆర్తి డ్రగ్స్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేట్ అవుతుంది. వీడు చేసేదే వీడు ఎన్నికి వచ్చి చేస్తున్నాడు ఆ వాల్యూ చైన్లో. అంటే నథింగ్ బట్ సప్లై చైన్ మొత్తం వీడే కంట్రోల్ ఇప్పుడు నేను చేస్తుంది. సప్లై చేస్తున్నాను, ఇన్స్టెడ్ ఆఫ్ నేను నాదేనే సప్లై చేసుకుంటున్నాను, సెల్ఫ్ సప్లై అంటే ఇన్హౌస్ లెక్క, ఇన్హౌస్ ప్రొడక్షన్. నువ్వే ప్రొడక్షన్ చేసుకుంటున్నావు. సో మార్కెట్లో అడిషనల్ సప్లై వస్తుంది, సో ప్రైజెస్ తక్కువ అవుతుంది డిమాండ్ పెరగకపోతే. నెక్స్ట్ డొమెస్టిక్ కెపాసిటీ ఎంత ఉంది మొత్తం అంతా. సో సప్లై ఓకే, డిమాండ్ పెరుగుతా అంటే ఓకే, లేదు డిమాండ్ కాన్స్టెంట్గా ఉందనుకో అప్పుడు ఇంపాక్ట్ అవుతుంది. నెక్స్ట్ యాంటీ డంపింగ్ డ్యూటీ ఇవన్నీ చూసుకోవాలంటే. ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ స్టాక్ చెప్పు, మంచిగా అనాలిసిస్ చేద్దాం, A to Z వెళ్దాం సరేనా, మంచిగా అంటే మొత్తం A to డెడ్ వరకు, అంటే కంపెనీ టోటల్ సరేనా. మంచి స్టాక్ చెప్పు, మంచిది. మంచిగా స్టాప్ చేయొచ్చు. ఓకే.